హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నార్మల్ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా. ముందుగా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. మనకి 2 మీటర్ క్లాత్ అనేది ఉంటుందిగా, ప్యాంట్ క్లాత్ అని, దాన్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఈ కింద ఉంటుంది కదా, కింద అనేది జాయింట్ వచ్చేలా చూసుకోండి. ఓకేనా. పైవైపు ఇలాగా ఈ విధంగా జాయింట్ వచ్చేలా చూసుకోండి. పైన మాత్రం ఓపెన్స్ ఉన్నా పర్వాలేదు, కింద మనకి జాయింట్ ఉండేలా చూసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే మనం కింద కాలు చూసి మనం పొడవైతే చూసుకోవాలి కదా. మన పైన నడుము పట్టి వదిలేసి మన ప్యాంటు మాత్రమే చూసుకోవాలి. ఓకేనా. మీకు లూజ్ అయితే ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అంటే నడుము పట్టికి సరిపడగా వదిలేసి, క్లాత్ ఎక్కువ ఉందంటే నడుము పట్టికి మీరు తీసేసి ఉన్నదంతా పెట్టేసుకోవచ్చు. క్లాత్ తక్కువ ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకుని నడుముకి కొంచెం ముక్కలు వస్తాయి. నాకైతే ఇది క్లాత్ అయితే బాగానే ఉంది, సరిపోతుంది. ఇప్పుడైతే నడుము పట్టి తీసేస్తానండి. నాకు కొంచెం లూజ్ ఎక్కువ వస్తుంది. అందుకోసమని నడుము పట్టి తీసేస్తే ఉన్న ఎంత క్లాత్ అయినా మనం కాలికి పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా. కూర అయితే వచ్చింది, ఒక సైడ్ అయితే ఫోల్డింగ్ ఉంది, ఒక సైడ్ కూర వచ్చింది. ఈ 4 ఫోల్డింగ్స్ని సమానంగా 4కు సమానంగా వేసుకొని విధంగా మనకి ఎదురుగా వేసుకోవాలి. ఓకేనా. చూసారు కదా. ఈ విధంగా వేసుకుని 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు మనకి నడుము అంటే ఉజ్జాయించిన వెడల్పు అనేది పెడుతున్నాను, ఇంకా కొలవలేదు. ఓకేనా ఫ్రెండ్స్. 2 ఇంచెస్ క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. మార్క్ చేసుకుని మీకు సరిగ్గా మార్క్ కనిపించట్లేదేమో కానీ మార్కింగ్ అయితే ఎక్కువ చేశానండి. ఇప్పుడు నడుము పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 8 ఇంచులు అయితే వచ్చిందండి. మనం పైన నాడ కట్టడానికి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసాం కాబట్టి 8 ఇంచులు వచ్చింది. మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాలి. కింద జాయింట్ పడుతుంది కదా, అది దానికోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకు సరిపోతుంది. ఇವಾಗ 8.5 ఒక 2 ఇంచులు మొత్తం 10.5 అయితే వచ్చింది మనకి పొడవు అనేది. ఓకేనా. అదేవిధంగా ప్యాంట్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఈ మడత మీద మనది వెడల్పు అయితే తీసుకోవాలి. మనకి 4 ఫోల్డింగ్స్ ఉంది కాబట్టి ఇలా తీసుకోవాలి. వెడల్పు ఎంత వస్తుందో చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, 11 ఇంచులు అయితే వచ్చింది మనకి వెడల్పు అనేది. మనకి జాయింట్ అనేది వెళ్తుంది, అందుకోసమని 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుని పెట్టుకోవాలి. 11 ఇంచులకి 2 ఇంచులు ఖర్చు కలిపితే 13 ఇంచులు. 2 ఇంచులు కలుపుకోవాలండి. మనకు సైడ్కి జాయింట్ అయితే ఉంటుంది, అందుకోసం 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్స్ అన్నిటిని మనం కలిపేసుకోవాలి. చాలా వీధి అండి ప్యాంట్ కట్ చేయడం అనేది కష్టం అనుకుంటారు, కానీ బ్లౌజెస్ కంటే ప్యాంట్ అనేది వీధి. చూసారు కదా. ఈ విధంగా మార్క్ చేసుకొని మార్క్స్ అనేది కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుని కట్ చేసేసుకోవాలి. మనం 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు ఎక్కువ పెట్టాం ప్యాంట్కి. ఓకేనా. నడుముకి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి. ఈ విధంగా మనం ఎట్లయితే మార్క్ చేసామో అదేవిధంగా మనం కట్ చేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసమని వీడియో కొంచెం స్లో మోషన్లో పెట్టానండి. చూసారు కదండి. నడుము పట్టి అనేది కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నేను కింద జాయింట్ ఉండేలా చూసుకోమని చెప్పాను కదా స్టార్టింగ్. అలా జాయింట్ ఉంటే మీకు ఫ్రంట్ బ్యాక్ మాత్రమే జాయింట్స్ పడతాయి. అదే కింద ఓపెన్స్ ఉంటే ఇంకా మీకు సైడ్ కూడా జాయింట్ పడతాయి. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్ ఉందని చెప్పాను కదా, మన నడుము పట్టి కట్ చేయగా ఇదంతా నాకు కాలు లూజ్ వచ్చిందనమాట. అంటే ఎక్కువ లూజే ఉంది కదండి, అందుకోసమే ఎక్కువ ఉన్నప్పుడు ముందు నడుము పట్టి కట్ చేసుకోవచ్చు. లేదు తక్కువ ఉంటే కనుక ముందు కాళ్ళే కట్ చేసుకుని లాస్ట్లో మీరు నడుము పట్టి కట్ చేసుకోండి. ఓకేనా. ప్యాంట్ ఈ విధంగా వేసుకోవాలండి. మన ప్యాంట్ పొడవు అయితే చూసుకోవాలి. కింద అయితే మనం 2 ఇంచులు క్లాత్ని తీసేసుకోవాలి. ఎందుకంటే కింద ఫోల్డ్ చేస్తాం కదా, అందుకోసం 2 ఇంచుల క్లాత్ మీరు సపరేట్గా విధంగా మార్చేసుకోవాలి. అది కలపకూడదు, ఈ కొలతతో కలపకూడదు అది. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకుని మార్కర్తో స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా రావాలంటే స్కేల్ పెట్టేసి ఈ విధంగా ఒక లైన్ కొట్టేసుకోండి. దానికి మీకు సంబంధం లేదు, ఇంకా అది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు మనం ప్యాంటు పొడవు తీసుకోవాలి. ఈ విధంగా ప్యాంటు నడుము పట్టు వదిలేసి ఎంత పొడవు వస్తుందో చూసుకుని దానికి 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది. మనం మార్క్ చేసిన వైపుని ఈ విధంగా కాలు వేసుకొని సమానంగా వేసుకోండి. మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. చూసారు కదా. నడుము పార్ట్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు వేసుకోవాలి. సమానంగా వేసుకోవాలి. వేసుకుని ఒక 1/2 ఇంచు ఖర్చు పైకి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదండి. ఈ విధంగా వేసుకుని మనం మార్క్ చేసుకోవాలి.
సమానంగా వేసుకోండి. మళ్ళీ తక్కువైతే మళ్ళీ పొడవు తక్కువైపోతుంది. చూసారు కదండి, ఒరిజినల్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి అయితే మార్క్ చేసేసాను. ఇప్పుడు ప్యాంట్ తీసేసి మనకి ఈ క్లాత్ అంతా పెట్టేసుకోవచ్చు. మనకి నడుము లూజ్ అనేది, ఎందుకంటే మనకు కుర్చీలు వస్తాయి కదా, అందుకోసం ఇది అంతా పెట్టేసుకోవచ్చు. ఊదాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. స్కేల్ పెట్టేసుకుని స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. మనకి ఎక్కడ వరకు వస్తుందో అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పెంచాం కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇది మార్క్ చేసుకున్న తర్వాత మనం కిస్తా పొడవు అయితే చూసుకోవాలండి. మార్కింగ్లోనే కిస్తా పొడవు చూసుకోవాలి. ఓకేనా, కిస్తా పొడవు ఎంత వస్తుందో చూసుకొని 8.5 ఇంచులు అయితే కిస్తా పొడవు అయితే వచ్చింది. నేను ఒక 2 ఇంచులు అయితే పెట్టాను. 1.5 తీసుకోండి ఇంచులు, అంతకంటే ఎక్కువ తీసుకోకండి. 8.5 వచ్చింది. నేను ఒక 1.5 ఇంచ్ పెట్టాను అనమాట. కిస్తా పొడవు వచ్చేసి మొత్తం 10 ఇంచులు పెట్టాను. ఇక్కడ కిస్తా పొడవు అయితే వస్తుంది అంటే ఒక 1.5 ఇంచ్ పెట్టాను అనమాట. ఈ విధంగా ఈ 10 ఇంచుల వరకు ఒక మార్క్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోండి. కింద కూర ఎక్కువ తక్కువ వస్తే కొంచెం లోపల కట్ చేసుకోండి, పర్వాలేదు. సమానంగా వచ్చేలా చూసుకోండి. ఈ విధంగా ఒక మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి మనం కాలు ఉంటుంది కదండి, ప్యాంట్ కాలు అది తీసుకోవాలి. కిస్తా దగ్గర కొంచెం రౌండ్ తీసుకోండి. ఓకేనా, చూసారుగా ఈ విధంగా గీత బయట వైపున కొంచెం రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువేం వద్దు. ఇక్కడ నుంచి మనం ఖాళీ ప్యాంట్ అనేది తీసేసుకోవాలి. ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం అంతా పెట్టేస్తున్నాను. లూజ్ ఉన్నాయి ఏం కాదు కదా. మనకి చూడీదార్ అయితే మనం కొలత చూసుకోవాలి, కానీ అంటే మనకి స్టిచ్చింగ్ టైపు ఫిట్ అయి ఉండాలి. కాబట్టి ఇది బెలూన్ ప్యాంటే కాబట్టి, లూజ్ ప్యాంటే కాబట్టి మనం ఖర్చు మనకి ఎక్కువ కాలం అనిపిస్తే ఎక్కువైనా పెట్టుకోవచ్చు, లేదనిపిస్తే మీరు కొంచెం తగ్గించేసి పెట్టేసుకోవచ్చు. నాకైతే ఎక్కువ కాలం అనిపిస్తుంది, అందుకోసమే నేను మొత్తం అంతా పెట్టేస్తున్నాను. చూసారు కదండి, ఇక్కడ మార్క్ మీకు కనిపించట్లేదు. నేను స్ట్రైట్గా లైన్ గీసి అక్కడ కొంచెం రౌండ్ అయితే ఇచ్చాను అనమాట. ఇంకేం చేయలేదు. విధంగా మార్క్ చేసుకొని మనం ఆ మార్కింగ్ ఎలా ఉందో దానిపైన కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు మీకు కట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. కొంచెం ఇలా రౌండ్ తీసాను అనమాట, స్ట్రైట్గా కాకుండా కొంచెం రౌండ్ తీసాను. చూసారు కదా, ఈ విధంగా మీరు ఎక్కడి వరకు అయితే మార్క్ చేశారో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చూసారు కదండి. ప్యాంట్ అయితే మనం కట్ చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఒక టక్స్ ఇచ్చుకోండి. అక్కడ మనం ఫోల్డ్ చేయాలని ఒక అర్థం అనమాట. అంటే రెండు ప్యాంట్కి మన మార్క్ కనపడదు కదా, ఒకవైపు ప్యాంట్గా కనిపిస్తుంది. అందుకోసం టక్ అనేది పెట్టుకుంటే మనకు రెండు వైపులా సేమ్ ఒకటేలా ఉంటుంది. ఇప్పుడు ఈ నడుము పట్టి ఉంటుంది కదా, ఈ ఖర్చు అనేది దీనిపైన పెట్టేస్తే మనకి ఇక్కడ కుర్చీలైనా వస్తాయి. ఈ విధంగా కుర్చీలు వస్తే మనకి కుర్చీలు పెట్టుకుంటే రెండు సమానం అయిపోతాయి. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకోండి. కుర్చీలు పెట్టుకుంటే మనకి ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, నాకు ప్యాంట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇది నాకు డిజైన్ మీరు గమనించారో లేదో అడ్డంగా వచ్చింది. నడుము పార్ట్ అనేది కాలు అనేది డిజైన్ స్ట్రైట్గా వచ్చింది. నడుము పార్ట్ వచ్చేసరికి అడ్డంగా ఉంది. కానీ బాగానే ఉంటుంది, కనిపించదు. కానీ నాకు ఎందుకు ఇంకా క్లాత్ ఉంది కదా, అది కట్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ప్యాంటు కట్ చేసిన వైపున పైన అంటే క్లాత్ మిగిలి ఉంది, అది కట్ చేద్దామని చూస్తున్నాను. సరిపోతే అది కట్ చేస్తాను. చూసారుగా, ఇదే ప్యాంట్ కట్ చేసిన పై వైపున క్లాత్ అనమాట. ఇది ఈ క్లాత్ పైన ఆ క్లాత్ వేసిస్తే, చూసారు కదండి, నేను ముందు కట్ చేసిన క్లాత్ వేసాను. నేను మిగిలిన క్లాత్ పైన సరిపోయింది, ఇంకా ఎక్కువనే ఉంది. చూసారు కదండి, నాకు మధ్యలో కూడా జాయింటే వచ్చింది. జాయింట్ ఏం పడలేదు, ఫ్రంట్ బ్యాకే జాయింట్ వస్తుంది ఈ క్లాత్ కూడా. అందుకోసమని స్ట్రైట్గా వచ్చింది కదా పైన కూడా, అందుకోసమని క్లాత్ కట్ చేస్తున్నాను. ఎక్కువే ఉంది కదా, సరిపోతుంది. ఉన్నప్పుడు మనం ఇంకా బాగా కుట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. క్లాత్ లేకపోతే ఎలాగ కుట్టేసుకోవాలి, కానీ ముందు కట్ చేసినట్టు క్లాత్ ఉంది కదా అని చెప్పేసి నేను అడ్డంగా వచ్చిన డిజైన్ అనేది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా వచ్చేసింది. చూసారు కదా, ఈ స్ట్రైట్గా వచ్చిందని నేను నడుము పార్ట్కి అయితే వేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి ప్యాంట్ అనేది కట్ చేయడం. ఈ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే క్లాత్
నాకు ప్యాంట్ కూడా స్ట్రైటే వస్తుంది కుట్టిన తర్వాత, నడుము దగ్గర అడ్డంగా కాకుండా 2 వైపులా కూడా స్ట్రైట్గానే వస్తుంది. చూసారుగా మధ్యలో కూడా జాయింట్ అయితే ఏం లేదు, డిజైన్ తేడా అంతే, జాయింట్స్ అయితే ఏం పడట్లేదు. చూసారు కదండి, ఈ విధంగా ఉన్నప్పుడు కట్ చేసుకోవచ్చు క్లాత్ అనేది. ఇప్పుడు ఈ విధంగా మనం అన్నీ కట్ చేసేసుకున్నాం కదా, ఇదైతే ప్యాంటు కాలి భాగం అనమాట. ఇది వచ్చేసి నడుము పార్టీ. ఈ రెండు మనం సైడ్కి పెట్టేసుకోవాలి. మిగిలిన క్లాత్ నాడాలు కూడా కట్ చేసుకోవాలండి. ఇప్పుడే మళ్ళీ తర్వాత ప్యాంట్ కుట్టేటప్పుడు కూడా కుట్టేస్తాం కాబట్టి నేను మిగిలిన క్లాత్ కట్ చేసుకోవచ్చు. లేదు వద్దనిపిస్తే వేరే క్లాత్ ఏదైనా వేసుకోవచ్చు, కానీ దానికి ప్యాంట్ క్లాత్ వేస్తేనే బాగుంటుంది. చూసారు కదండి, మనకి ప్యాంట్ అయితే కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.